కంప్లీట్ మేల్ టు ఫీమేల్ కావడానికి అట్లా డ్యూరేషన్ ఎలా ఉంటుంది? చాలా డ్యూరేషన్ ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అన్నమాట. ఓకే. అంటే మన హెయిర్ దగ్గర నుంచి టో వరకు మొత్తం చేంజ్ చేయాలి. వాళ్ళ నీడ్ ఏంటంటే మాకు ప్రైవేట్ పార్ట్స్ ఫీమేల్ లా చేయండి, ఫీమేల్ అయితే మాకు మేల్ లా కావాలి అని అంటారు. వి నీడ్ ఓన్లీ షేప్. సో మాకు వెజైనా అవసరం లేదు, మాకు ఓన్లీ షేపే కావాలి. అంటే ఎక్స్టర్నల్ గా చూస్తే ఫీమేల్ ప్రైవేట్ పార్ట్ లా ఉండాలి. అంటే మన పెన్నెస్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి ఆ స్కిన్ పెట్టి వెజైనాని క్రియేట్ చేస్తాం. సో 6 inch పెనిస్ ని అలౌ చేస్తుంది అనమాట ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ అ సెక్షువల్ ఇంటర్కోర్స్. సిగ్మాయిడ్ కోలన్ ద్వారా ఏదన్నా వాళ్ళకి ఫ్యూచర్ లో ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ లాంటిది, ఏదైనా డేంజరస్ ఏమైనా హార్మ్ అట్లా ఏమైనా ఉంటుందా? ఒకవేళ సిగ్మాయిడ్ కోలాన్ కానీ ఫెయిల్ అయితే ఇంకే సర్జరీ చేయలేము. అసలు ఎవరైనా ట్రాన్స్జెండర్ అవ్వాలనుకుంటే, కన్వర్ట్ అవ్వాలనుకుంటే మీ దగ్గరకు వస్తే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎక్కడైనా సరే ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి సర్జరీస్ అనేది ఉంటాయి అండ్ దాని ప్రాసెస్ ఏంటి కొంచెం డీటెయిల్గా వివరించండి. ఫస్ట్ వస్తారు మన దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో మొత్తం అంతా వింటాం. విన్న తర్వాత సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్. సైకియాట్రిస్ట్ షుడ్ గివ్ ద అప్రూవల్ అన్నమాట. వాళ్ళు సౌండ్ మైండ్తోనే ఉన్నారు, ఏ ఇన్ఫ్లుయెన్స్ కింద లేరు అండ్ దే హ్యావ్ అ జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఉంది. సో దే వాంట్ టు గెట్ కన్వర్టెడ్ అని వాళ్ళ సైకియాట్రిస్ట్ మాకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే దెన్ మేము స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మనకి సర్జరీస్ వచ్చేటప్పటికి చెప్తాం, ఇది మీకు సర్జరీ, మీకు ఏం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేల్ నుంచి ఫీమేల్కి అయిన వాళ్ళు ఉంటారు, అలానే ఫీమేల్ టు మేల్ కూడా ఉంటారు. ఈ 2 సర్జరీస్ ఉంటాయి. ఇంకేమైనా ఉంటాయి? ఈ రెండు మేల్ టు ఫీమేల్. ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలనుకుంటే ఏ సర్జరీస్ చేయాలి మనం అంటే ఎక్స్టర్నల్ గా మొత్తం మన అమ్మాయిలా మార్చాలి. సో ఫస్ట్ ఏంటి, బ్రెస్ట్. వాళ్ళలో బ్రెస్ట్ ఉండదు, సో మనం బ్రెస్ట్ క్రియేట్ చేస్తాం. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, దట్ ఈస్ ద ఫస్ట్ సర్జరీ. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ జెనిటల్స్ అంటే ఎట్ ఎ టైం జరుగుతాయి మేడం, లేదంటే ఒక్కొక్క సిట్టింగ్ లో జరుగుతుంది. అంటే డ్యూరేషన్ ఆఫ్ కంప్లీట్ మేల్ టు ఫీమేల్ కావడానికి అట్లా డ్యూరేషన్ ఎలా ఉంటుంది? చాలా డ్యూరేషన్ ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అన్నమాట. మనం టిప్ అంటే మన హెయిర్ దగ్గర నుంచి టో వరకు మొత్తం చేంజ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి బేసిక్ ఫస్ట్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్. వాళ్ళ నీడ్ ఏంటంటే మాకు ప్రైవేట్ పార్ట్స్ ఫీమేల్ లా చేయండి, మేల్ అయితే ఫీమేల్ లా చేయండి అని అంటారు. ఫీమేల్ అయితే మాకు మేల్ లా కావాలి అని అంటారు. సో ఫస్ట్ మేము చేసేది జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటే ఓకే, అంటే ప్రైవేట్ పార్ట్స్ చేంజ్ చేస్తాం. మేల్ నుంచి ఫీమేల్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ పెనిస్ రిమూవల్, టెస్టిస్ రిమూవల్ చేసి ఫీమేల్ షేప్ అది ఎలా ఉంటుందో క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్. అంటే వాళ్ళ నీడ్ బట్టి మాకు ఫస్ట్ ప్రైవేట్ పార్ట్ సర్జరీ కావాలంటే అది చేస్తాం. అందులో కూడా టైప్స్ ఉంటాయా మేడం? అందులో కూడా మనకి టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైప్స్ ఏంటంటే కొంతమంది వెల్కమ్ వి నీడ్ ఓన్లీ షేప్. ఇప్పుడు వాళ్ళలో వెజైనా ఉండదు, సో మాకు వెజైనా అవసరం లేదు, మాకు ఓన్లీ షేపే కావాలి. అంటే ఎక్స్టర్నల్ గా చూస్తే ఫీమేల్ ప్రైవేట్ పార్ట్ లా ఉండాలి అన్న వాళ్ళకి షేప్ క్రియేట్ చేస్తాం, దట్ ఈస్ ఓన్లీ షేప్. ఇంకా వస్తారు నెక్స్ట్ ఏంటి, మాకు వెజైనా కూడా కావాలి, వెజైనా. సో మనం ఈ వెజైనా క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి దే ఆస్క్ ఫర్ డెప్త్. సో ఆ డెప్త్ అకార్డింగ్ టు ద డెప్త్ మన దగ్గర 3 సర్జరీస్ ఉంటాయి. 6 inch డెప్త్ సర్జరీ, 8 to 10 inch, నెక్స్ట్ 10 to 12 inch సర్జరీ అని ఉంటుంది. సో ఫస్ట్ మనం 6 inch ఏదైతే ఉందో అది తీసుకుంటే పినాల్ ఇన్వర్షన్ అనమాట. అంటే మన పెన్నెస్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి ఆ స్కిన్ పెట్టి వెజైనాని క్రియేట్ చేస్తాం. సో అది పినాల్ ఇన్వర్షన్ అంటాం, అదొక టెక్నిక్. సో 6 inch పెనిస్ని అలౌ చేస్తుంది అనమాట ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ అ సెక్షువల్ ఇంటర్కోర్స్. అది నెక్స్ట్ వచ్చేసి నేను అన్నా కదా 8 to 10 inch అని, అది పెరిటోనియల్ ఫ్లాప్. దట్ ఈస్ పెరిటోనియల్ ఫ్లాప్. ఒక 8 to 10 inch పెనిస్ ఆర్ డెప్త్ కావాలి మాకు అంటే అది. నెక్స్ట్ వచ్చేసి మేజర్ సర్జరీ 12 inch అనమాట, మాకు ఎక్కువ డెప్త్ కావాలి అని అనుకుంటారు. వాళ్ళల్లో ఈ 12 inch సర్జరీ దట్ ఈస్ కాల్డ్ సిగ్మా అని అంటుంటారు. సిగ్మా వల్ల వాళ్ళకి ఏదైనా సిగ్మాయిడ్ కోలాన్, దట్ ఈస్ సిగ్మాయిడ్ కోలాన్ అని. సిగ్మాయిడ్ కోలాన్ ద్వారా ఏదన్నా వాళ్ళకి ఫ్యూచర్ లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్ లాంటిది, ఏదైనా డేంజరస్ ఏమైనా హార్మ్ అట్లా ఏమైనా ఉంటుందా? యాక్చువల్లీ ఇది అందరికీ సెట్ అవుతుందా వాళ్ళకి? అది దానికి ఉన్నాయి, దానికి కూడా క్రైటీరియాస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం స్టార్ట్ పినాల్ ఇన్వర్షన్ అన్నాం కదా, పినాల్ ఇన్వర్షన్తో వెజైనా క్రియేట్ చేసాం. ఈ వెజైనా క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మనం ఒక మౌల్డ్ ఇస్తాం, ఏదైతే ఓపెనింగ్ క్రియేట్ చేసామో అది కూడుకుపోకుండా ఉండడానికి ఆ మౌల్డ్ వాళ్ళు రోజు ప్లేస్ చేసుకుంటూ ఉండాలి.
కంటిన్యూస్లీ ఫర్ ఒక 1 మంత్ ఒకవేళ వాళ్ళకి ఏ సెక్షన్ ఎంటకోస్ లేదనుకోండి, ఈ మౌల్డ్తో డైలేట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కూడుకుపోయే అవకాశం చాలా ఎక్కువ. సో ఆ మౌల్డ్ ప్రాబ్లం ఏంటి, ఆ మౌల్డ్ని హైజీనిక్గా ఉంచుకోవాలి, వామ్ వాటర్తో క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. అది పినాల్ ఇన్వర్షన్. పెరిటోనియల్ ఫ్లాప్ ఏంటంటే దీనంత ఫ్రీక్వెంట్గా కాదు, బట్ అట్లీస్ట్ ఒక 6 months వరకు మౌల్డ్ అనేది యూజ్ చేయాలి. డెప్త్ అనేది 2 inches ఎక్కువ వస్తుంది. కమింగ్ టు సిగ్మాయిడ్ కోలాన్, సిగ్మా అని వాళ్ళు అంటారు వాళ్ళ లాంగ్వేజ్లో. సో సిగ్మాయిడ్ కోలాన్ ఏంటంటే మనకి ఇంటెస్టైన్స్ ఉంటాయి, మనకి ఇంటెస్టైన్స్లో ఏదైతే ఉందో అందులో సిగ్మాయిడ్ కోలాన్ని తీస్తాం, ఇంటెస్టైన్ని తీసి దాన్ని వెజైనాగా క్రియేట్ చేస్తాం, దాన్ని సిగ్మాయిడ్ కోలాన్ సర్జరీ అంటాం. సో ఇట్స్ అ మేజర్ సర్జరీ. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కూడా ఉండాలి మనకి, ఎందుకంటే ఇంటెస్టైన్ మన పెద్ద ప్రేగులోనే ఒక ముక్కను తీసి మళ్ళీ దాన్ని బయటికి పెడుతున్నాం. సో సెపరేట్గా వెజైనాని క్రియేట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రొసీజర్ అండ్ అ మేజర్ ప్రొసీజర్. ఇది అందరికీ సూట్ కాదు. బిఎంఐ అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ 18.5 to 24.5. సో నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్, నార్మల్ వెయిట్. సో బాడీ మాస్ ఇండెక్స్ ఈ మధ్యలో ఉండాలి రేంజ్లో. ఆర్ఎల్స్ రఫ్గా చెప్పాలి అంటే వెయిట్ వచ్చేసి 70 kgs, 65 to 70 kgs ఉండాలి. దిస్ ఇస్ అ మెయిన్ క్రైటీరియా అనమాట. అండ్ ఓవర్ హ్యాంగింగ్ బెల్లీ ఉండకూడదు. ఓవర్ హ్యాంగింగ్ బెల్లీ ఉంటే మళ్ళీ కష్టం అవుతుంది. సో ఇది మెయిన్ క్రైటీరియా. లేదు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, నాకు సిగ్మాయిడ్ కోలానే కావాలి, లేదు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, సో వాళ్ళని ఫాలోఅప్, మళ్ళీ వాళ్ళు వెయిట్ తగ్గాలి, వాళ్ళ బిఎంఐ నార్మల్కి రావాలి, లేదంటే వెయిట్ 70 to 65 మధ్యలోకి వచ్చిన తర్వాతనే స్ట్రిక్ట్గా చేస్తాం. అప్పుడే సక్సెస్ రేట్ ఉంటుంది, ఫెయిలియర్ రేట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ సిగ్మాయిడ్ కోలాన్ కానీ ఫెయిల్ అయితే ఇంకే సర్జరీ చేయలేం, వాళ్ళకి ఇంకా ఏ సర్జరీ చేయలేం. దట్ ఈస్ అ మేజర్ సర్జరీ. అండ్ అది ఫెయిల్ అయితే ఇంకా ఫెయిల్ అయినట్టే. ఇంకా వి కాంట్, ఒకవేళ పెనాల్ ఇన్వర్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ తర్వాత సిగ్మాయిడ్కో పెరిటోనియల్ ఫ్లాప్కో వి క్యాన్ గో. బట్ సిగ్మాయిడ్ కోలాన్ ఫెయిల్ అయితే ఇంకా వి కాంట్. అండ్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. బట్ వన్స్ సక్సెస్ అయిన తర్వాత ఈ డైలేట్ ఏదైతే మౌల్డ్ ఇస్తామో రోజు డైలేట్ చేసుకోవాలి, అది ఏమీ అవసరం లేదు సిగ్మాయిడ్ కోలాన్లో. దే హ్యావ్ లార్జర్ డెప్త్ లార్జర్గా ఉంటుంది అండ్ దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. మెయిన్గా వీళ్ళు ప్రిఫర్ చేసేది ఏంటంటే డెప్త్ ఎక్కువ ఉండాలి అని అంటారు. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రైవేట్ పార్ట్ సర్జరీస్కి ఈ 3 main సర్జరీస్ మెయిన్ అనమాట. ఇది నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్లో నెక్స్ట్ మెయిన్గా వచ్చేది ఏంటంటే, నేను చెప్పాను కదా, బయట నర్సెస్ దగ్గర చేయించుకోవడం, అన్ప్రొఫెషనల్స్ దగ్గర చేయించుకోవడం వల్ల యూరిన్ ఏదైతే ఉన్నా దే హ్యావ్ స్పెసిఫిక్గా వాళ్ళకి స్పెసిసిటీస్ ఉంటాయి. మాకు ఫీమేల్స్ లానే ఉండాలి ఆ యూరిన్ పాస్ చేసేది కూడా అని. సో బయట చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పిన కాంప్లికేషనే, యూరిన్ పాస్ చేసేవి ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోవడం, కిడ్నీస్ ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ వస్తాయి. ప్రొఫెషనల్స్ అంతే, పార్ట్ ఉందా కట్ చేసామా తీసేసామా అంతే. అక్కడ ప్రాపర్ ఎనాటమీ, స్ట్రెస్ లో ఉంటారు వాళ్ళు, చేయించేసుకోవాలి, ఇది నా బాడీ కాదు, అర్జెంట్గా చేయించేసుకోవాలి అని చెప్పి. సో ఎవరైనా ఒక రాంగ్ గైడెన్స్ చూపించగానే దే డోంట్ నో. సో తెలుగు ఇప్పుడు అంటే మనకి సోషల్ మీడియా వచ్చింది, ఈ ప్లాట్ఫామ్ వచ్చింది, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఈ మెసేజ్ వెళ్తుంది, ఒక 100 మందికి వెళ్తుంది. సో దిల్ గెట్ అన్ ఐడియా, ఓకే మనకి ఇక్కడ ఉన్నాయి, వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళి చేయించుకోవాలి. సర్జరీ చేసేసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంప్లికేషన్స్ వస్తే ఏం చేయాలి, మనకు బాడీ దేనికి ఏ సర్జరీకి సూటబుల్ అన్నది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ప్రైవేట్ పార్ట్స్. నెక్స్ట్ ఏంటంటే బ్రెస్ట్ని మనం క్రియేట్ చేయాలి వాళ్ళల్లో. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, ఇంప్లాంట్స్ అనమాట. వాళ్ళకి ఏ సైజ్ బ్రెస్ట్ కావాలి, అందులో మనకి సైజెస్ కూడా ఉంటాయి. డిపెండింగ్ ఆన్ దట్ మనం బ్రెస్ట్ క్రియేట్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ అపియరెన్స్ అది. ఇప్పుడు ఇంకా ఏంటి, ఫేస్. నెక్స్ట్ కమింగ్ టు ఫేస్, వాళ్ళకి అన్నీ ఉంటాయి, మీసాలు, గడ్డలు, మేల్ కాబట్టి. సో అది పోవాలి. సేమ్ టైం వాళ్ళలో ఫీమేల్ హార్మోన్స్ కూడా ఇంజెక్ట్ చేయాలి మనం. సో ఈ ఫీమేల్ హార్మోన్స్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫీమేల్ హార్మోన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్కిన్ టెక్స్చర్, అది సో మారుతుంది, స్కిన్ టెక్స్చర్ మారుతుంది, హెయిర్ ఏదైతే ఉన్నదో అది తక్కువ అవుతుంది, ఫేషియల్ హెయిర్, కొన్ని ఫీచర్స్ ఏవైతే మెయిల్ ఫీచర్స్ ఉన్నాయో కొంచెం లైట్గా చేంజ్ అవుతాయి యంగ్ ఇండివిజువల్ అయితే. లేదు కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు 30-35 ఆ ఏజ్లో వస్తే మటుకు జాస్ ఇవన్నీ వెల్ డెవలప్డ్గా ఉంటాయి, అప్పుడు మనం మందులతో వాటిని కరెక్ట్ చేయలేం, అప్పుడు జా సర్జరీ. ఈ జా సర్జరీ. నెక్స్ట్ ఏంటంటే రైనోప్లాస్టీ. కొంచెం మేల్స్లో ఏంటంటే బ్రాడ్ లాంగ్ నోస్ ఉంటుందన్నమాట, కొంచెం ఫీమేల్ టైప్ ఆఫ్ షేప్ తేయడానికి రైనోప్లాస్టీ.
ఇంకా మోర్ ఫెమినైన్ లుక్ రావడానికి చీక్స్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. సో కంప్లీట్ ఫెమినైన్ లుక్ అనమాట. జా లైన్ అది కూడా కొంచెం ఫీమేల్ లానే ఉండాలి అని జా సర్జరీ, ఈ ప్రొసీజర్స్ ఉంటాయి. సో అది కంప్లీట్ ఫేస్కి. హెయిర్కి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మేల్, నార్మల్ హెయిర్ ఉంటే కట్ చేయకుండా వదిలేస్తే హెయిర్ పెరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకి బాల్నెస్ ఉందనుకోండి, మరి అది కరెక్ట్ చేయాలి. సో దట్ ఈస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో హెయిర్ రీగ్రోత్ అవుతుంది, దే కెన్ గ్రో లాంగ్ హెయిర్. ఇలా ఇవి ఇన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ మేల్ నుంచి టు అన్ ఎగ్జాక్ట్ ఫీమేల్ లాగా మార్చాలి అని అంటే ఒక శిల్పి చెక్కినట్టే, ఒక రాయిని తీసి మొత్తం చెక్కినట్టే, అలా ఒక సిట్టింగ్స్లో అనమాట. ఫస్ట్ ఈ మేజర్ సర్జరీస్ మెజారిటీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ మేజర్ సర్జరీస్ చేయించుకుంటారు. బ్రెస్ట్, ప్రైవేట్ పార్ట్స్ వన్స్ ఆ సర్జరీ అయిపోయిన తర్వాత అండ్ దెర్ అగైన్ ఫిట్ అని వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే బాడీ హెయిర్ ఏదైతే ఉందో దానికి మనకి లేజర్ ఉంటుంది, లేజర్ హెయిర్ రిడక్షన్. సిట్టింగ్స్కి వెళ్తారు ఎవ్రీ మంత్ ఫర్ డిపెండింగ్ ఆన్ ఎంత థిక్నెస్ వాళ్ళ హెయిర్ ఉందో 6 to 8 months పట్టచ్చు సిట్టింగ్స్. సో ఫేషియల్ హెయిర్ పోతుంది. సేమ్ టైం మనం ఫీమేల్ హార్మోన్స్ అవి కూడా ఇస్తూ ఉంటాం. దట్ ఈస్ వన్. దాని తర్వాత వాళ్ళకి కావాలంటే దే గో ఫర్ ఫేషియల్ రికన్స్ట్రక్షన్ సర్జరీ అనమాట. ఇలా